అండి, అందరికీ నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. ఈరోజు చాలా త్వరగా నేను వ్లాగ్ స్టార్ట్ చేసినాను. అందులోనూ 6:30, ఇప్పుడు 6:30 అయింది టైము. 6:30కి అంతా నేను మా ఫామ్ హౌస్కి బయలుదేరేసినాను. ఎందుకంటే ఈరోజు రాగి పంట ఆల్మోస్ట్ ఆల్ చేతికి వచ్చేసింది. ఈరోజు కోయడం ప్రారంభిస్తాము. గత రాత్రి భారీ వర్షం పడింది మన కుప్పం ప్రాంతంలో. దాదాపుగా ఒక 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందనమాట మిడ్ నైట్. నిన్నే వర్కర్స్ నలుగురిని మాట్లాడేసినాము. ఈరోజు వస్తున్నారు, 7:30కంతా వస్తున్నారు అంటున్నారు. సో వాళ్ళకు టిఫిన్ తీసుకొని మనము ఫామ్ హౌస్కి వెళ్తాం మనము. చూద్దాం ఏమవుతుందో. సో ఇది ప్లాను. ఈ ప్లాన్ ప్రకారం ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు వెళ్ళి మనము ఫామ్ హౌస్కి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం వెళ్ళాం కదా, ఆ గుడి పేరే తిరుపతి ప్రసన్న తిరుపతి గంగమాంబ గుడి. జాతర ప్రారంభమైంది. చాలా ఘనంగా జరుగుతుంది తిరుపతి గంగమాంబ జాతర కుప్పం. ఇక్కడి నుంచినే కాదు, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు ఈ జాతరలో పాల్గొనడానికి, అమ్మవారి సేవలో పాల్గొనడానికి. నాకు టైం దొరికిన 100కి 100 పాలు నేను ఖచ్చితంగా తిరుపతి గంగమాంబ జాతర కుప్పంలో ఎలా జరుగుతుంది అనేది ఖచ్చితంగా అన్నీ కవర్ చేస్తాను. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు, అదేవిధంగా మన ఆ కాలం నుంచి ఆచారంగా వచ్చినటువంటి గ్రామ జాతరలు, గ్రామ దేవతలను ఏ విధంగా పూజిస్తారు, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలి. చాలామందికి తెలుసు, అందరూ తెలుసుకో ఉంటారు. కానీ ఎవరైతే తెలియదో వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేయాలనుకుంటున్నాను. అంటే మా ఊర్లో ఏ విధంగా జరుగుతుంది గంగమ్మ జాతర అనేది చూపించాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ పైపాల్యము, వసనాడు, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో ఏ విధంగా గంగమ్మ జాతర జరుగుతుందనేది మీకు చూపించినాను. కొన్ని రీల్స్, అదేవిధంగా ఒక ఫుల్ లెంత్ వ్లాగ్ కూడా చేసినాను కాబట్టి కుప్పంలో ఏ విధంగా జరుగుతుందనేది చూద్దాం. ఏ విధంగా జరుగుతుందని నేను చూపిస్తాను. సో ఇప్పుడు టైం 7 గంటలైంది. నేను ఇంట్లో బయలుదేరినాను. 5:45కి లేచి కాలకృత్యాలు తీర్చుకొని కొద్దిగా దేవుడికి ఏదో అలా నాకు తెలిసినంతగా, మరీ అంతగా పూజలు పునస్కారాలు నాకు రావు. ఎందుకంటే నేను కష్టాన్ని నమ్ముకుంటాను, కష్టంలోనే దైవాన్ని చూడాలనుకుంటాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. భగవంతుడిని పూజించడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి. కొంతమంది మనసులో పూజించుకుంటారు, కొంతమంది పడి మొక్కుతారు. సో మనం ఎవరిని క్రిటిసైజ్ చేయలేము. నన్నైతే చాలా వరకు క్రిటిసైజ్ చేస్తారు. వీడు తెలిసిందే కదా, అన్నీ రివర్స్లో ఉంటాడు, మన పద్ధతులు తెలియదు, అన్నిటికీ వీడు అని క్రిటిసైజ్ చేస్తుంటారు. అదేం నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే నా మనసుకు నాకు తెలుసు, నేను ఎంతవరకు దేవుణ్ణి నమ్ముతాననేది నాకు తెలుసు. అదేవిధంగా ప్రత్యక్షంగా గోసేవ అనేది ఒక్కరితో పోలిస్తే పడిపడి పూజలు పునస్కారాలు చేయకపోయినా ప్రతిరోజు చేసేటటువంటి యాక్టివిటీస్లోనే భగవంతుడిని చూసుకుంటానండి. ఎందుకంటే ఆవులను కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటాను. గోసేవ చేసేదానికన్నా ఇంకేముంది చెప్పండి. ప్రత్యక్ష దైవం మనకు. నువ్వు ఏ దేవుడికి మొక్కుతావో లేదో తెలియదు, కానీ ప్రత్యక్షంగా గోమాతకు ప్రతిరోజు నువ్వు సేవ చేసుకుంటే దానికి మించిన పుణ్యం ఏం లేదు. ఇది నాకు పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే అందరికీ ఇలాంటి అవకాశం రాదు. నాకు ఆ భగవంతుడు కల్పించినాడు కాబట్టి సదా ఆ సేవలోనే కొనసాగాలనేసి ఎక్కువగా అనుకుంటాను.
రైస్ మిల్ వరకు మంచి వాన, కుప్పంలో కూడా 2 పదుల వాన పడింది. దేవుడే మనల్ని కాపాడినాడులే. అందులో తాయమ్మ చెప్పేసినట్ట, దేవుడా వాన్ దేవుడా ఈరోజు కురియొద్దు, పాపం అయ్యవారు కష్టపడి పంట పండించినాడు, కొంచెం కాపాడు, ఎవరు లేకపోయినా అయ్యవారికి నేను ఉన్నాను సపోర్ట్గా అని చెప్తూ. అవునా? ఇప్పుడే చూస్తున్నారు కదా, రాగి ఎండు పీక్తా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నంకంతా అయిపోతుంది ఈ పని. అయిపోయిన తర్వాత ఎట్లా వర్షం ఈరోజు రాలేదు కాబట్టి మనకు వర్క్ కూడా చాలా ఈజీగానే జరిగిపోతుంది. ఈ వచ్చినటువంటి ఎండును మనము ఒక 4 రోజులు ఎండబెట్టి తర్వాత మిషన్కి వేసినామంటే మంచి రాగులు తయారవుతుంది. నాకైతే ఈ మధ్య కాలంలో రాగులకు ఎటువంటి సమస్య లేదండి. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి 2 పంటలు రాగి మరియు వరి 2 వేస్తున్నాను. అందువల్ల ఈరోజు మంచి వేడివేడిగా రాగి సంగటి ముద్ద చేసుకొని మన రాయలసీమ భాషలో చెనిక్కాయల చట్నీ అయినా లేకపోతే మంచి గొజ్జు చేసుకొని తింటాను. వీలైతే చూపిస్తాను. నాకు తెలిసి ఈరోజు చేయలేనేమో, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ వర్క్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల. కానీ చూద్దాం, వీలైతే మాత్రం ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు టిఫిన్ చేసుకుంటాను. నేను ఇంటి నుంచి దోశ పిండి తెచ్చుకున్నాను. చట్నీ చేసుకొని చక్కని టిఫిన్ చేసుకొని తినేసి ఇమీడియట్గా ఆఫీసు లాగిన్ అయిపోవాలి ఈరోజు. ఎందుకంటే ఈరోజు మిగతావన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ ఏది డ్రాక్ చేయలేను. ఊతప్పం అదుర్స్. ఆహా, స్వయం పాకంలో ఉండేటటువంటి తృప్తి, సెల్ఫ్ కుకింగ్లో ఉండేటటువంటి కిక్కు ఇంక దేంతోనూ ఉండదండి. అది వంట వచ్చిన మగాడితో ఏగడము ఏ భార్యకైనా కష్టమే. మా ఇంట్లో కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే బాగా వంటలు నేర్చుకున్నాను, మంచి ప్రావీణ్యాన్ని సంపాదించినాను. ఏ వంటకి ఎంత వేయాలా, ఎంత మోతాదులు వేయాలా, ఎంత ఇంగ్రీడియంట్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి, ఇవన్నీ బాగా వంట పట్టేసింది. కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు ఏది చేసినా తప్పులు పెడుతూనే ఉంటాను, తిట్టిపించుకుంటూనే ఉంటాను. బట్ ఏం చేయలేం. బాగా ఇప్పుడైతే మన ఫామ్ హౌస్లో 40 నుంచి 50 మందికి చేసే కెపాసిటీ అనేది వచ్చేసింది అనమాట. ఆటోమేటిక్గా చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏదైనా ఫంక్షన్లు జరిగితే మీరు కూడా నా గత వీడియోస్లో చూసింటారు, 40 నుంచి 50 మందికి ఒంటి చేతితో చేసి పెట్టేస్తానమాట. సాంబారు, రసము, పులిహోర, కూటు, ఉడిపి స్టైల్ సాంబారు, తమిళనాడు స్టైల్లో వత్తకొళంబు, మోరు కొళంబు,
అదేవిధంగా మన ఆంధ్ర స్టైల్లో ముద్దపప్పు, ఆవకాయ ముద్దపప్పు. ఈరోజు ఆవకాయ ముద్దపప్పు చేస్తాను మధ్యాహ్నం. చూడండి ఎలా ఉంటుంది చేసి చూపిస్తాను. ఈ విధంగా అన్నీ నేర్చుకున్నాను కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు ఏది చేసినా ఏదో ఒక తప్పులు కనిపెడతా ఉంటాను అన్నమాట. ఈరోజు మనకు రాగి పంట చేతికి వచ్చింది, చూపిస్తాను చూడండి. చాలా ఆనందంగా ఉంది. మనం పండించినటువంటి పంట చేతికి వచ్చిన తర్వాత అది చూస్తున్నప్పుడు మనలో కలిగేటటువంటి అనుభూతి అది మాటల్లో వర్ణించలేనిది. ఇక్కడ చూడండి, ఇది రాగులు పండించిన దానికైనా ఇంత ఆనందం ఉంటే అవునండి. నాలాంటి వ్యక్తి వ్యవసాయంలోకి రావడము, అదేవిధంగా ఈ విధంగా పంటలు పండించడం అనేది నాకైతే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే నేను జీవితంలో నేను అనుకోలేదు నేను ఒక రైతుగా మారుతానని. డెస్టినీ భగవంతుడు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏ విధంగా రాసి పెట్టింటాడనేది తెలియదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఆ డెస్టినీని నమ్ముతాను. ఆ డెస్టినీలో భాగంగానే ఈరోజు ఇక్కడ చూసినారా ఎంత ఆనందంగా ఉందంటే మాటల్లో చెప్పలేనటువంటి ఆనందం. ఎందుకంటే ప్రతి సంవత్సరము 2 పంటలు రాగులు వరి వేసుకుని వెళ్దామనేసి ప్లాన్లో పంట పొలాల్లో ఈ విధంగా పంటలు పండిస్తున్నానంటే నిజంగా అది కేవలం ఆ భగవంతుడు, మళ్ళీ మా తాతగారి ఆశీర్వాదమే. మా తాతగారు శ్రీ సముద్రాల సంపంగి రామయ్య ఆయన ఇచ్చినటువంటి ఈ మహాప్రసాదాన్ని నేను కొద్దిగా పెంచుతున్నాను, అంతేగాని ఇంకేం చేసింది లేదు. ఎవరో చూస్తారా? అవునా? దొరికినారా మామిడికాయలు? లేదా? సరే ఒక 2 పిక్కొండా. ఏం చేస్తారా? ఉప్పు కారం కావాలనా? ఇస్తాను. భద్రం రా, పాములు ఉండేను. ఎంత ఇచ్చేస్తామా? మనకు కావాల్సిన పెట్టినది అంతా ఇచ్చేస్తాం. పోయి రాళ్ళు ఉప్పు కారం తప్పండి. రే నీకు అదృష్టం రా. అయ్యి వాడు చూడు వాడు. నాకురా, ఇంకా కొంచెం నాకురా, అట్లే నాకురా. మన పేరేమే? ఎందుకురా పాప మన డస్ట్బిన్ రాజా అనేది? పుష్పానండి రా, వాడు పుష్పరాజు వాడు. మన ఊరికి ఎవరురా పుష్పరాజు? ఎవరురా మన ఊరికి పుష్పరాజు? పవన్ పుష్పరాజ్ ఏదో అను, ఇంకోసారి చెప్పురా అనరా. తగ్గేదేలేనా? గట్టిగా చెప్పురా. తగ్గేదేలే, నేను తగ్గేదేలే. అవునయ్యా, నా కష్టాలన్నీ మర్చిపోతాను వీళ్ళుంటే తెలుసా. వాళ్ళు కర నువ్వు తినేలేదు అంతే. చూడు ఉప్పు కారాలు తెస్తా ఉన్నారు. వేసుకుంటారా ఉప్పు కారమా? ఉండు, ఆకెత్తుకోరా. ఆకెత్తుకోరా పొరవట. ನಮ್ಮಲ್ಕ ಇದು ಸರಿಪೋದಿಲ್ಲ அந்த காரம் சல்போறது இல்லடா.
వేసుకోండి కొంచెం అయిపోతా రే అదేం భోజనమా అంటే కొంచెం మేమా కొంచెం మేము తినరా వేసుకోండి నూరు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పిజ్జాలు బర్గర్లు అనేసి సమ్మర్లో సిటీలో ఉండే పిల్లలు పేరెంట్స్ని ఎంత ఇబ్బంది పెడతా ఉంటారు. వీళ్ళకి చూడండి ఎటువంటి ఫెసిలిటీస్ లేదు, ఒక ఎక్స్పెక్టేషన్స్ లేదు, డిమాండ్స్ లేదు, ఏమీ లేదు. ఉండేదాంతో సంతృప్తి చెందుతారనమాట. ఏది ఉంటే అది వాళ్ళకు ఏమంటారు అల్ప సంతోషులు అంటారు. చూడండి విలేజ్ సైడు పల్లెల్లో ఉండేటటువంటి పిల్లల్లో ఉండేటటువంటి మంచి గుణం ఏమంటే ఏది ఉందో దాంతోనే సర్దుకుంటారు. ఎందుకంటే అందరిలాగా వాళ్ళు మాల్స్లో కానీ ఇంకెక్కడైనా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మళ్ళీ గేమ్స్ వీడియో గేమ్స్ ఇవన్నీ ఏమి ఉండదు వాళ్ళకి. చూడండి ఇప్పుడు ఫ్రెష్గా మామిడికాయలు కోసుకొని చెట్టు ఎక్కినారు. చూడండి వాళ్ళ యాక్టివిటీస్ చిన్నప్పటి నుంచి ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఇండిపెండెంట్గా ఏ విధంగా ఎదుగుతారంటే చెట్టు ఎక్కినారు. ఇప్పుడే చూపించినాను. ధైర్యంగా మామిడికాయలు కోసుకొని చూడండి కారం వేసుకొని లక్షణంగా తింటా ఉన్నారు. అంతే, చాలు కదరా మీకు? ఇదే తృప్తి. ఈత కొట్టేస్తే ఇంక ఈరోజు ఫుల్ ఈరోజు అయిపోయినట్లే. సో పిల్లలను పెంచేటప్పుడు సాధ్యమైనంత వరకు చాలా సింపుల్గానే పెంచాలి. నార్మల్గా ఓవర్ ప్యాంపరింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎందుకు పనికి రాకుండా తయారవుతారు పిల్లలు. వీళ్ళు చూడండి ఇప్పుడు మన పల్లెల్లో చూసినారంటే ఇంజనీర్లు డాక్టర్లు అవుతున్నారు. సాఫ్ట్వేర్లో అయితే ప్రతి పల్లెకు 3-4 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వస్తున్నారు. ఎలా వస్తున్నారండి? వాళ్ళకి ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో క్లాసులు టీచర్ బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా కోచింగ్లు ఇస్తున్నారా, లేకపోతే ఇంట్లో ఏమన్నా కూర్చోబెట్టుకొని చదువు చెప్పిస్తున్నారా? ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నారంటే నేను కూడా ఇదే రకంగా పెరిగినాను. ఏ రోజు మా నాన్న ఒక టీచర్గా ఉన్నా, అమ్మ టీచర్గా ఉన్నా, ఏ ఒక్క రోజు కూడా మాకు కూర్చోబెట్టి పాఠాలు చెప్పించి నువ్వు ఇదే చదవాలి ఇదే చేయాలని ఏమీ మాకు ప్యాంపర్ చేయలేదు. 22 ఏళ్ల తర్వాత వెంటనే నాన్న చెప్పేసినాడు, ఉంటే ఉండు లేకపోతే గొర్రెలన్నా అమ్ముకో కానీ ఖాళీగా ఉండకూడదు అని. సో ఇవన్నీ లైఫ్ స్కిల్స్ అనమాట. అప్పుడు ఆ రోజు మనకు బాధ అనిపించిన పేరెంట్స్ మీద, బట్ వాళ్ళు తీసుకునేటటువంటి కొన్ని కఠిన నిర్ణయాలు మనల్ని చాలా బోల్డ్గా ఇండిపెండెంట్గా మనల్ని డెవలప్ అయ్యేదానికి మనకు ఒక ఫ్యాక్టర్స్గా ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లలను సాధ్యమైనంత వరకు కొంచెం ఇట్లా రస్టిక్గా పెంచాలి. నా పిల్లల్ని కూడా చూడండి ఎక్కడ కానీ తారతమ్యం చూపించకుండా ఊరు పిల్లలతోనే కలిసిమెలిసి ఆడుకుంటారు, తింటారు. అదేవిధంగా వీళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేస్తారో ఊరు పిల్లలు, మా పిల్లలను కూడా యాక్టివిటీస్లో నేను ఇన్వాల్వ్ చేపిస్తాను అనమాట. ఎందుకంటే కొద్దిగా మొరటుగా పెంచాలి పిల్లలను, అంతే కదరా? బాగా మొరటుగా పెరగాలని అవుతా. అందరికి హాయ్ చెప్పండి రా. హాయ్ పిల్లలు, హాయ్.